క్యాంపస్ ఎన్విరాన్మెంట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు క్యాంపస్ ఎన్విరాన్మెంట్ కానీ ఆ హాస్పిటాలిటీ కానీ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ 2008లో స్టార్ట్ చేశారండి. అంటే ఇది ఒక బిజినెస్ పర్సన్ స్టార్ట్ చేసిన యూనివర్సిటీ కాదు, ఒక ఫ్రీడమ్ ఫైటర్ స్టార్ట్ చేసిన యూనివర్సిటీ. సో యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ అయితేనేమి, అక్కడ ఉన్న క్లైమేట్ కానీ, ఈవెన్ అందరూ జైపూర్ అనగానే అక్కడ చాలా హీట్ ఉంటుంది, అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగానే అనుకుంటారు. బట్ బిఫోర్ దట్ జైపూర్ అండ్ రాజస్థాన్ అనగానే ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్. అంటే ఈవెన్ జేఈ మెయిన్స్ కానీ నీట్లో మంచి టాప్ ర్యాంక్స్లో రావాలంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం 10 to 20% పీపుల్ రాజస్థానీసే ఉంటారు బికాస్ ఆఫ్ కోటా, అంటే మంచి ట్రైనింగ్ ఎగ్జాక్ట్లీ. సేమ్ అదే నియర్ లోనే మా సురేష్ నాన్ విహారీ యూనివర్సిటీ ఉంటుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే మన తెలుగు స్టూడెంట్కి వచ్చే అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే వెరీ గ్రీన్ లష్, ఆల్మోస్ట్ 100 acres ప్లస్ క్యాంపస్ ఇది. అంటే కంప్లీట్గా అంటే సపరేట్ బాయ్స్ హాస్టల్, సపరేట్ గర్ల్స్ హాస్టల్, ఈవెన్ ఒక అంటే బ్రాహ్మిన్స్ మెయింటైన్ చేస్తే యూనివర్సిటీ ఎంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మా యూనివర్సిటీ వన్స్ విజిట్ అవుతాయి. సో ఇందులో ఇదే కాకుండా మేము ప్రొవైడ్ చేసే కోర్సెస్ కూడా యూనిక్గా, అంటే మన ఇండియాలో 29 స్టేట్స్లో ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఇందులో వై సురేష్ నాన్ విహారీ యూనివర్సిటీ, అందులోనే బీటెక్ మన తెలుగు స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అవ్వాలి, అందులో ఏ కోర్సెస్ స్పెషలైజ్డ్ ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి ఎగ్జాక్ట్లీ. అంటే మేము కోర్స్ కూడా ఎలా డిజైన్ చేస్తామంటే, సో 2026లో ఇప్పుడు స్టూడెంట్ జాయిన్ అవుతారు. అంటే ఈ రోజు గురించి ఆలోచించుకుంటే 2030లో అంటే స్టూడెంట్ ఎప్పుడైతే బయటకు వస్తాడో స్టూడెంట్ ఎలా సెటిల్ అవుతాడు, 100% వాడు సెటిల్ అవ్వాలి, వాడు సెటిల్మెంట్ అనేది ఇవ్వాలనే కాన్సెప్టే మా సురేష్ నాన్ విహారీ యూనివర్సిటీలో A-STAR అనే ప్రోగ్రామ్ అనేది ఒక యూనిక్ ఒక ఎడ్యుటెక్ కంపెనీ లాంటిది. ఈవెన్ మన ఇండియాలో ఇప్పుడు ఒక ట్రెండింగ్ ఈ ఎడ్యుటెక్ కంపెనీ XYZ ఎడ్యుటెక్ కంపెనీస్ చాలా ఉన్నాయి. రిమైనింగ్ ఎడ్యుటెక్ కంపెనీస్కి మా A-STAR ప్రోగ్రామ్ ఎడ్యుటెక్ కంపెనీస్కి డిఫరెన్సియేషన్ ఏంటంటే, ద రిమైనింగ్ ఎడ్యుటెక్ కంపెనీస్ అంటే ద టైప్ విత్ సమ్ అదర్ యూనివర్సిటీస్. So they are providing certification from that university. Koncham higher universities to collaboration. Yes. Okay. And even technology and faculties వచ్చేసి they recruit and they'll separate గా ఒక ఎస్టాబ్లిష్మెంట్ క్యాంపస్ అనేది పెడతారు, ప్లేస్మెంట్ ఇంకో దగ్గర ఇస్తారు. బట్ ఏంటంటే ఈ మా సురేష్ నాన్ విహారీ యూనివర్సిటీ బై A-STAR ప్రోగ్రాంలో యూనివర్సిటీ మాదే, A-STAR ప్రోగ్రామ్ ఎడ్యుటెక్ కంపెనీ మాదే, ఈవెన్ ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఇన్ క్యాంపస్లోనే మా సోదయ అనే కంపెనీ సేమ్గా అక్కడే లొకేట్ అయి ఉంటుంది. సో సర్టిఫికేట్ ఇస్తూ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ అండ్ ప్లేస్మెంట్ 100% కూడా మేము అనేది గ్యారెంటీ ఇవ్వగలం.